నమస్తే అండి. ఇరాన్, అమెరికాకి సంబంధించినటువంటి పీస్ డీల్ ఏదైతే ఉందో, దానికి సంబంధించినటువంటి 14 పాయింట్ మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్‌ని పబ్లిక్‌కి రిలీజ్ చేయటం జరిగింది. అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ దీన్ని ఫ్రాన్స్‌లో సంతకం పెట్టారు. ప్రపంచంలోని వివిధ ప్రభుత్వాలు పీస్ డీల్‌ని వెల్కమ్ చేశాయి. భారత్‌తో సహా జీ7లో చాలా దేశాలు కూడా ఈ పీస్ డీల్‌కి మద్దతు పలకటం జరిగింది. అయితే ఈ 14 పాయింట్ పీస్ డీల్ ఏదైతే ఉందో, దానిలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఇప్పుడు చూద్దాం. చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. చాలా పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ మనం గమనించాల్సిందేంటంటే, ఈ శాంతి ఒప్పందం ఏదైతే ఉందో, అది యునైటెడ్ స్టేట్స్, వాటి అలైస్ అంటే స్నేహితులు, ఇరాన్ వాటి అలైస్ స్నేహితులు సంతకం పెడుతున్నట్టు పీస్ డీల్‌లో పేర్కొనటం జరిగింది. కానీ సంతకం పెడుతోంది మాత్రం ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ మాత్రమే. ఈ అలైస్ ఎవరు? ఈ ఫ్రెండ్స్ ఎవరు? ఈ స్నేహితులెవరు? అన్నది క్లారిటీ ఇవ్వలేదు. బట్ అందరికీ తెలిసిందే, అటు ఇజ్రాయెల్, అమెరికా, ఇటు ఇరాన్, హెజ్బుల్లా, హమాస్, హౌతీస్ ఇట్లాంటి గ్రూప్స్ అన్నీ కూడా శాంతి ఒప్పందానికి ఒప్పుకున్నట్టు ఈ దేశాలు యునైటెడ్ స్టేట్స్, ఇరాన్ సంతకం పెట్టడం జరిగింది. కానీ నిజంగా ఈ గ్రూప్స్, ఈ దేశాలు ఒప్పుకున్నాయా? మిగతా స్నేహితులు, అలైస్ ఏవైతే అంటున్నారో అది గమనించాల్సిన విషయం. రెండో పాయింట్, ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, అమెరికా కూడా ఈచ్ అదర్స్ సావర్నిటీ, టెరిటోరియల్ ఇంటిగ్రిటీని రెస్పెక్ట్ చేస్తాయని, అంతేకాకుండా ఇంటర్నల్ అఫైర్స్‌లో ఇన్వాల్వ్ కామని చెప్పడం జరిగింది. అంటే అంతర్గత రాజకీయాలలో మేము జోక్యం చేసుకోము అని ఒప్పుకోవటం జరిగింది. ఇది ఇది కూడా గమనించాల్సిన విషయం. మొన్నటిదాకా ఇరాన్‌లో డెమోక్రసీ ప్రమోషన్ కానియండి, లేదా హ్యూమన్ రైట్స్ కానియండి, అంటే ప్రజాస్వామ్య పాలన ఉండాలని, అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన ఆపాలని అమెరికా చాలా కాలంగా వాదిచ్చింది. అయితే ఇప్పుడు అటువంటి వాదనని వదిలేస్తుందా? అక్కడ కోసము పీస్ డీల్ కోసము ఇరాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలన్న అడ్వొకసీని ఆపేస్తుందా లేదో చూడాల్సిన అంశం అండి. మరో ముఖ్యమైనదేంటంటే, ఈ పీస్ డీల్ ఏదైతే ఉందో, ఇది ప్రస్తుతానికి 60 రోజుల పాటు వివిధ అంశాల మీద చర్చించిన తర్వాత ఒక లాంగ్ టర్మ్ పీస్ డీల్ వస్తుంది అని ఆహ్, ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్‌లో చెప్పడం జరిగింది. భారత్ లాంటి దేశాలకి చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఈ పీస్ డీల్‌లో, మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్‌లో స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ ఏదైతే ఉందో, అది దాని బ్లాకేడ్ అమెరికా వెంటనే ఎత్తేస్తుంది. అలానే ఇరాన్ కూడా అక్కడి నుంచి వెళ్తున్న షిప్పుల మీద దాడి చేయదని, స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్‌ని కూడా ఓపెన్ చేస్తుందని, కానీ 60 రోజులు మాత్రం ఎటువంటి ఫీ కానీ, ఎటువంటి టోల్ కానీ కట్టాల్సిన అవసరం ఉండదని ఆహ్, ఆహ్, ఈ అనౌన్స్ చేయటం జరిగింది. అయితే 60 రోజుల తర్వాత ఏమవుతుంది? 60 రోజుల తర్వాత ఇరాన్ సుంకాలు కానీ, టోల్స్ కానీ, ఫీ కానీ వేయొచ్చా? లేదా ఆహ్, ఆహ్, ఫ్రీగానే ఉంచుతుందా అన్న దాని మీద ప్రశ్నొచ్చినప్పుడు, మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఏం చెప్తోందంటే, ఇరాన్ ఒమాన్‌తో సంప్రదింపులు జరిపి సరి అయినటువంటి అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ తీసుకుంటుంది అని చెప్పడం జరిగింది. అంటే ఏమిటి అనే దాని మీద క్లారిటీ లేదు. అంతేకాకుండా ఒకవేళ టోల్ వేయటం కానీ, ఫీ వేయటం కానీ జరిగితే గనక అది అంతర్జాతీయంగా ఉన్నటువంటి చట్టాలు కానీ వాటి ఉల్లంఘన అవుతుంది. కాబట్టి దీని మీద ఇరాన్ ఎట్లా ప్రతిస్పందిస్తుంది అని చూడాల్సిన అంశం. ఇప్పటికే మనకు తెలుసు, ఒమాన్ లాంటి దేశాలు మేము టోల్ కలెక్ట్ చేయాలని మాకు కోరిక లేదు అని చెప్పడం జరిగింది. అంతేకాదు అమెరికన్స్ కూడా చెప్పారు. టోల్ లేకుండా, ఎటువంటి ఫీస్ లేకుండా సజావుగా, హాయిగా షిప్స్ అటు ఇటు ట్రావెల్ చేయాలని. కానీ 60 రోజుల తర్వాత ఏమవుతుందని చూడాల్సిన అంశం. అందరూ ఆసక్తికరంగా ఈ అంశాన్ని చూస్తారు. ఎందుకంటే వాళ్ళ ఎకానమీ మీద ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి 60 రోజుల తర్వాత ఇరాన్ మళ్ళీ టోల్స్ వేస్తుందా? ఫీ వేస్తుందా? అన్నది గమనించాల్సిన విషయం. అంతేకాదు అంతేకాదు అమెరికా తన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలేవైతే ఉన్నాయో, వాటితో కలిసి దాదాపు $300 బిలియన్ ఇరాన్‌కి ఇస్తారని, ఎందుకిస్తారంటే ఎకనామిక్ రీకన్‌స్ట్రక్షన్‌కి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్‌కి అవసరమయ్యే విధంగా $300 బిలియన్ ఇస్తారని ఈ డీల్‌లో పేర్కొనటం జరిగింది. ఈ అమౌంట్‌ని ఎలా వాడాలి? ఎప్పటినుంచి ఇస్తారు? పూర్తిగా మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాతే ఇస్తారని చెప్పడం జరిగింది. ఒక అగ్రీడ్ ప్లాన్ ప్రకారంగా ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇది ఎగ్జాక్ట్‌గా ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతుందన్నది వేచి చూడాల్సిన అంశం అండి. అంతేకాదు, చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఆహ్, అసలు యుద్ధం స్టార్ట్ అయిందే ఇరాన్ యొక్క
అణువాయుధ ప్రోగ్రామ్‌కి సంబంధించి, అటామిక్ వెపన్స్, న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్‌కి సంబంధించి ఇరాన్ ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్‌లో క్లియర్‌గా ఏం చెప్పిందంటే, న్యూక్లియర్ వెపన్స్ కొనుక్కోవటం లేదా న్యూక్లియర్ వెపన్స్‌ని డెవలప్ చేసే ప్రక్రియ అసలు ఇరాన్ చేపట్టదు అని చెప్పడం జరిగింది. అయితే ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే ఉందో, శుద్ధి చేసిన యురేనియం దాని సంగతి ఏంటి అని ప్రశ్నొస్తుంది. దానికి సంబంధించి మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్‌లో ఏం చెప్పారంటే ఆహ్, ఆహ్, ఈ 60 రోజుల పాటు జరిగే చర్చల్లోనూ, ఆ తర్వాత కూడా ఆహ్, ఈ ఎన్రిచ్డ్ యురేనియంని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న దాని మీద చర్చ నడుస్తుందని చెప్పటం జరిగిందండి. ఆహ్, ఓవరాల్‌గా చూస్తే ఇప్పటి వరకు ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ చక్కగా సజావుగా ఇంప్లిమెంట్ అయితే అవుతున్న తరుణంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇరాన్ మీద ఉన్నటువంటి శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా తీసేయటం జరుగుతుంది. తర్వాత ఇరాన్ స్వేచ్ఛగా తన ఆయిల్‌ని అమ్ముకునే అవకాశం గూడా కలిగిస్తుంది. ఇప్పటివరకు చూసాం మనం ఇరాన్ మీద చాలా శాంక్షన్స్ ఉండటం వల్ల తన ఆయిల్‌ని మార్కెట్‌లో అమ్ముకోలేకపోయేది. దానివల్ల ఇరాన్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పటి నుంచి ఇరాన్ స్వేచ్ఛగా ఆయిల్‌ని ప్రపంచ మార్కెట్‌లో అమ్మే వెసులుబాటు ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ క్రియేట్ చేయటం జరిగింది. అంతేకాదు యునైటెడ్ స్టేట్స్, ఇరాన్ కలిసి ఒక ఎగ్జిక్యూటివ్ మెకానిజంని డెవలప్ చేస్తారు. దాని ద్వారా ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఇంప్లిమెంటేషన్‌ని అది కంటిన్యూయస్‌గా పర్యవేక్షిస్తుంది. అన్నీ అటు అమెరికా కానీ, ఇటు ఇరాన్ కానీ దీనికి ఫుల్లీ కంప్లెయింట్‌గా పనిచేస్తున్నాయా లేదా? లేదా ఎటువంటి డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినా వాటిని సరిదిద్దే విధంగా ఆ ఎగ్జిక్యూటివ్ మెకానిజం పనిచేస్తుందని చెప్పడం జరిగింది. ఇంకో ముఖ్యమైన పాయింట్, ఆఖరి పాయింట్ ఏమిటంటే ఈ డీల్ ఏదైతే ఉందో, ఈ ఒప్పందం ఏదైతే ఉందో అది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రిజల్యూషన్ ద్వారా కూడా బలోపేతం చేయటం జరుగుతుంది. ఈ పీస్ డీల్‌ని ఇంప్లిమెంట్ చేసే దానికి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రిజల్యూషన్ ఒప్పందం వస్తే గనక పటిష్టంగా ఉంటుందన్న ఆలోచన కూడా మనకి ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్‌లో కనబడుతుంది. ఓవరాల్‌గా చూస్తే కనుక ఈ పీస్ డీల్ ఏదైతే ఉందో అటు అమెరికాలోను, ఇటు ఇజ్రాయెల్‌లోను చాలా పెద్ద ఎత్తున కొన్ని గ్రూప్స్ కానియండి, కొన్ని రాజకీయ పొలిటికల్ పార్టీస్ కానియండి, ఇండివిడ్యుయల్స్ కానియండి డిసప్పాయింట్‌మెంట్ వ్యక్తపరచొచ్చు. ఆల్రెడీ చూస్తున్నాం కూడా. కాకపోతే ఓవరాల్‌గా స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ అయితే కనుక అభివృద్ధి చెందుతున్న దేశాలకి, ప్రపంచ ఎకానమీకి ఇది చాలా లాభదాయకంగా ఉంటుందని ఒక ఆలోచన ఉంది. చూద్దాం మునుముందు రోజుల్లో, వచ్చే వారాల్లో, ఈ 60 రోజుల్లో ఈ పీస్ డీల్ ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుందో, తర్వాత హ్మ్, 60 రోజుల తర్వాత స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్‌పై ఇరాన్ వైఖరి ఎలా ఉంటుందో కూడా మనం వేచి చూడాల్సిన అంశం. థాంక్ యూ.